మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించచ్చా అని ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని నిన్న రాష్ట్రపతి ముర్ము గారు ప్రశ్నించారండి. గవర్నర్ అధికారాలను నియంత్రించవచ్చా అని సర్వత్ర న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి గారు. ఇంకా 33,000 కోట్లు పెట్టుబడులు అంటండి. రాష్ట్రంలో 34,000 మందికి ఉపాధి. సీఎం అధ్యక్షతన ఏఐసిపిబి సమావేశం జరిగిందంటండి. 19 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు నిన్న. రాజధాని పనుల కోసం సిఆర్డీఏకు 2,100 కోట్లు అంటండి. ఇంకా తిరుమలలో అత్యున్నత స్థాయి భద్రత కార్యాచరణ అంటండి. 14 ప్రవేశ మార్గాలపై నిఘాకు చర్యలు. భద్రతా ఆడిట్ సమీక్షంలో డీఐజీ గారు తెలిపారండి నిన్న. పాక్ అత్యంత బాధ్యతారహితం దేశం అంటండి. అక్కడ అణ్వాయుధాలను ఐఏఈఏ పర్యవేక్షించాలని, దత్తదేశం చేతిలో అవి సురక్షితంగా ఉన్నాయా భిక్షపెట్టుకోవడమే దాని పని అని జమ్మూ కాశ్మీర్ పర్యటనలో రాజ్నాథ్ సింగ్ గారు వ్యాఖ్యానించారండి. తైలని తెలియకుండా తాగేయకుండా అని ఉదయాన్నే హోటల్కి వెళ్ళి దోశ ఆర్డర్ చేస్తాం. అక్కడ వంట మాస్టర్ వాటిపైన నూనె చిమ్మేస్తారంటండి. కనీసం 25 నుంచి 35 మిల్లీలీటర్ పైన అంటే రోజంతా వినియోగించాల్సిన దానికంటే ఒక్క దోశలోనే వాడేస్తున్నాడు అనమాట. ఇలా రోజంతా వాడే నూనె లెక్క చూస్తే గుండె గుబేలమనడం ఖాయం. వంట నూనెలు వాడకం వస్తున్న మార్పులు ప్రజా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు. అసలు ఎంత వాడాలి, ఎలాంటి నూనె వాడాలి అనే దాని గురించి చెప్పారండి. ఇంకా ఉద్యోగుల బదిలీలకు ఆమోదం ఏంటంటే నేటి నుంచి జూన్ 2 వరకు నిషేధం సడలింపు చేశారంట. ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారంటండి. ఇంకా విజయవాడలో నేడు భారీ తిరంగి ర్యాలీ అంటండి. పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారండి. రాజ్ కసిరెడ్డి విచారణ కోసం ఈడీ పిటిషన్ దాఖలు చేసిందంటండి. వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని వెల్లడి. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారండి. మనీ లాండరింగ్ మూలాలు వెలికితీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటండి. ఇంకా కాకినాడలో తొలి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అంటే 5,000 కంటైనర్లు లోడింగ్కు అన్లోడింగ్కు సామర్థ్యంతో ఏర్పాట్లు అంటండి. ఇంకా గుట్టపై బుట్టబొమ్మలతో ఇస్కాత్తో మెరిసిన ముద్దుగమ్మలు అంటండి. నిన్న తెలంగాణ యాదగిరి గుట్టలో భౌగోళిక గుర్తింపు పొందిన పోచంపల్లి ఇస్కాత్ వస్త్రాలు ధరించి అక్కడ ప్రాంగణంలో తిరిగారంటండి. ఇంకా రజనీ పాస్పోర్ట్ రెన్యువల్ చేయండి అని హైకోర్టుకు చెప్పిందంటండి నిన్న. ఇంకా వివేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాకిన్ ఉన్నాయంటండి. ప్రైమరీ టీచర్స్ కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 18th మేన పొద్దున 9 నుంచి 5 వరకు అప్లై చేసుకోవచ్చండి తెనాలిలో. ఇంకా కాకతీయలో ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయంటే ప్రిన్సిపల్ అండ్ ఫ్యాకల్టీ పోస్టులు కొన్ని. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి అండి వాటికి. ఇంకా ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫర్ ప్రొఫెసర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అంటండి. ఇంకా వల్లూరుపల్లి రాఘేశ్వర కాలేజ్ హైదరాబాద్ అండి ఇది. తర్వాత కెమిస్ట్రీ ఐఐటి ఫ్యాకల్టీ కావాలంటండి, కెమిస్ట్రీ మ్యాథ్స్ టీచర్స్కి. ఇంకా ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఉందంటండి. ఇంకా ఎస్ఆర్ఎంలో వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయండి. ఇంకా పిఎస్ఆర్ బెయిల్ పిటిషన్పై వాదన నేటికి వాయిదా వేశారంటండి. అకాల వర్షం స్తంభించిన జనజీవనం అంటే అనంతపురంలో అనుకోకుండా వర్షాలు పడి ఇంకా ఉత్తర కోస్తా రాయలసీమకు వర్ష సూచన ఉందంటండి ఈరోజు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి నారా లోకేష్ గారు కార్యకర్తలకు పిలుపులు ఇచ్చారండి నిన్న. క్యాడర్ ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టమని స్పష్టీకరించారు. మళ్ళీ ఒకసారి రాష్ట్రపతి కాలపరిమితిని నిర్దేశించచ్చా అని ఇక్కడ మళ్ళీ ఫస్ట్ పేజ్ కంటిన్యూ రాశారండి. తిరుమలలో అత్యున్నత స్థాయి భద్రత కార్యాచరణ అంటండి. 14 ప్రవేశ మార్గాల్లో నిఘాకు చర్యలు. రాష్ట్రపతి ప్రశ్నలు ఖండిస్తున్నా అని స్టాలిన్ గారు చెప్పారండి. నేను రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కాపాడేందుకు చట్టపరమైన పోరాటంతో పాల్గొనాలని బీజేపీ ఇతర రాష్ట్రాలు పార్టీ నేతలకు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు పిలుపునిచ్చారండి. రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 14 ప్రశ్నలు సంధించడంపై స్టాలిన్ స్పందిస్తూ తన ఎక్స్ పేజీలో ఈ పోస్ట్ చేశారండి. తమిళనాడు గవర్నర్ కేసు ఇతర వ్యవహారాలు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిష్కరించి అంశాలను తూట్లు పొడిచే ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్రపతి ప్రశ్నలు ఖండిస్తున్నానని తెలిపారండి ఆయన. ఇంకా మేయర్ పదవి నుంచి తొలగింపుపై హైకోర్టుకు సురేష్ బాబు గారు అంటే ఈ నెల 22కు వాయిదా వేశారు. ఇంకా ప్రధానమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళం ఇచ్చారంటే మంత్రి సత్యకుమార్కు అందజేసిన తిరుమల
కబ్జా చౌల్ట్రీ ప్రతినిధులు అంటండి. పెద్దిరెడ్డి ఆక్రమించిన అటవీ భూముల హద్దులు ఏర్పాటు అంటండి. ఇంకా బస్ కండక్టర్పై మాజీ ఎమ్మెల్యే దాడి, వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి అంటండి. ఎన్టీఆర్ వైద్య సేవకు 4,300 కోట్లు అంటండి. హత్యాయత్న కేసులో తురక కిషోర్కు రిమాండ్ విధించారంటండి. ఇక సంబంధం లేదంటూనే సజ్జల బుకాయింపించారంటండి. ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే శ్రీధర్ రెడ్డి నీళ్లు నమిలారంట. సిట్ విచారణలో ఏది అడిగినా తెలియదనే సమాధానం చెప్తున్నారు. 7 గంటల పాటు విచారణ చేశారండి. పోక్సో కేసులో సత్వర విచారణకు మరిన్ని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశించిందండి. పుల్వామాలో 3 ఉగ్రవాదులు హతమయ్యారంటండి నిన్న. ఇంకా కాశ్మీర్కు మళ్ళీ పర్యాటకులు కళ్ళరప్పిస్తామని శ్రీనగర్ను సందర్శించిన రామ్మోహన్ నాయుడు గారు తెలిపారండి. పాక్ వంత పాడిన టర్కీకి సగంటండి విమానాశ్రయాల్లో సేవల కంపెనీలపై నిషేధం ఇచ్చిందంటండి. అక్కడ యాపిల్స్ను నిషేధించాలంటున్న రైతులు. పాకిస్తాన్ అణు కేంద్రం నుంచి రేడియేషన్ విడుదల కాలేదని IAEA స్పష్టీకరించిందండి నిన్న. పాక్ అత్యంత బాధ్యతారహిత దేశమని, అక్కడ అణ్వాయుధాలు IAEA పర్యవేక్షించాలని జమ్మూ కాశ్మీర్ పర్యటనలో రక్షణ మంత్రి రాజ్నాథ్ గారు తెలిపారండి. శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధమని పాక్ చెప్తుందండి. కాశ్మీర్ను చేర్చాలన్న షహబాజ్ 20-30 తేదీల్లో జై హింద్ సభల నిర్వహణ అని అంటండి ప్రకటించిన కాంగ్రెస్ తర్వాత పదవిలో ఉంటూ అవేం మాటలని మధ్యప్రదేశ్ మంత్రిపై విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. పర్వతారోహణలో అప్రస్తుత ఏంటండి. అమెరికాలో 3 మృతుల్లో ప్రవాస భారతీయుడు అంటండి. జూన్ 8న శుభాంశు శుక్ల రోదసి యాత్ర అంటండి. వీరయ్య చౌదరి కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారండి నిన్న. ఇంకా వైకాపా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా అంటండి. కాకాణి అనుచరులకు 12 మందికి నోటీసులు జారీ చేశారండి. వైకాపా ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని సవరించాలంటండి. శ్రీశైలం ప్రాజెక్టు పనులకు 31 కోట్లు అంటండి. ఇంకా అమృత్సర్ పథకంతో త్రాగునీటి సమస్యకు చెల్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తెలిపారు. 339 అభివృద్ధి పనులకు ఆపరేషన్ సింధూర్ వీరులకు అంకితం అంటండి. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలిపారు ఈ వార్త. ఇక నకిలీ ఇళ్ల పట్టాలు సూత్రధారి వంశీనే అని ఎన్నికల్లో గెలిచేందుకు తయారు చేసి పంచారంట. నూజివీడులో ఏపీపీ వాదనలు వినిపించారండి కోర్టులో. పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు, అనుమతి ఇచ్చిన న్యాయస్థానం. సామర్లకోట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం అంటండి. సమావేశానికి గంట ముందే రాజీనామా చేశారంట. ఇంకా ఈ సెట్లో 93.26% మంది ఉత్తీర్ణత సాధించారండి. మీ వాళ్ళ ఖాతాలోకి భారీగా డబ్బులు ఎలా వచ్చాయని, ఇది మద్యం ముడుపుల సొత్తు కాక మరేంటని కష్టార్జితమైతే పత్రాలు చూపండి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సిట్ ప్రశ్నలు సంధించిందంటే నిన్న. ఇప్పటికిప్పుడు అడిగితే ఎలా ఇస్తామంటున్న నిందితులు. రాత్రి 11 గంటల వరకు విచారణ జరిగిందంటండి. సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంతి IAS అధికారి ధనంజయ రెడ్డిని 2019 కంటే ముందున్న ఆస్తులు 19-24 మధ్య ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆస్తులు, పెట్టిన పెట్టుబడులు, వాటి ద్వారా సంపద ఎంత మేర రెట్టింపైంది, వాటి కొనడానికి డబ్బులు ఎక్కడవనే అంశాలపై ప్రశ్నించారు. మద్యం విధానం, రూపకల్పన, మద్యం సరఫరా, కంపెనీలకు డిస్టిలరీ నుంచి ముడుపులు వసూలు, ఈ సొమ్ము డోల కంపెనీలకు మళ్లించడంలో ప్రమేయంపై సాక్షుల వాంగ్మూలాలు ఆధారంగా ధనంజయ రెడ్డిని ప్రశ్నించారంటండి. ధనంజయ రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు శ్రీధర్ కూడా కలిపి విచారించారు. ఇంకా రాజధాని నిర్మాణ కార్మికులకు మెరుగైన వసతులు అంటండి. గాలి పిటిషన్ తిరస్కరించిన CBI కోర్టు అండి. ఆయనకి జైల్లో ప్రత్యేక వసతులు కావాలంటే పిటిషన్ దాఖలు చేశారండి. ఇంకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లు పెట్టొద్దని మంత్రి గొట్టిపాటి గారు తెలిపారు. వైకాపా కార్యాలయ భవన్ కూల్చివేతకు మళ్లీ నోటీసులు ఇస్తామని హైకోర్టుకు తెలిపిన స్టాండింగ్ కౌన్సిల్ అంటండి. ప్రతి జిల్లాలో APTC కార్యాలయం ఏంటండి. ఇక వసతి కల్పనకు కసరత్తు అంటే TDP మహానాడులో కడపలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారండి. CIని దూషించిన కేసులో బోరుగడ్డకు బెయిల్ అంటండి. 9 కోట్ల నగదులు పైగా 23.25 కోట్ల ఆభరణాలు మహారాష్ట్రలో టౌన్ ప్లానింగ్ అధికారి YS రెడ్డి అక్రమార్చన గుట్టు రట్టయిందంటండి. ముంబై, హైదరాబాద్లోని 13 నివాసాల్లో ఈడీ సోదాలు చేశారంటండి. ఇంకా కర్రెగుట్టగా ఎదురుకాల్పుల్లో ములుగు జిల్లా వాసి మృతంటండి. అటవీ భూమి పరిశీలనకు సిట్ రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం ఆదేశించిందండి. ఆలయాల్లో మెరుగైన సేవలు అందేలా చూడాలని దేవాదాయ కార్యదర్శి వినయ్ చంద్ గారు కోరారండి.
ఇంకా శస్త్రచికిత్స లేకుండానే మెదడులో కణితాలు మాయం చేస్తారంటండి. కిమ్స్లోకి అందుబాటులోకి వచ్చిన గామా నైఫ్ రేడియేషన్ యంత్రం అంటండి. ఉపాధి హామీలు చెల్లింపులు పంచాయతీలే చేయాలని ఇక్కడ తెలిపారండి. ఇంకా బార్లీ పొగాకు బోర్డు ద్వారా కొనుగోలు చేయాలని కేంద్రానికి సీఎం లేఖ రాశారని అచ్చెన్నాయుడు. 18 వరకు కాల్పులు విరమణ అంటే భారత్ పాక్ అంగీకరించింది. ఇంకా తైలాన్ని తాగేకండి ఫస్ట్ పేజ్ కంటెనేషన్ ఇక్కడ రాశారండి. ఒకసారి ఉపయోగించిన నేను మళ్ళీ వాడకూడదని, పొంగుతున్న రంగు మారిన నూనె అసలే ఉపయోగించొద్దండి. రోడ్డు పక్కన బండి దగ్గర ఏదైనా హోటల్కి వెళ్ళి గారి మైసూర్ బజ్జీలు ఆర్డర్ చేస్తాం. వాటిని తాకితే చాలు నిండా నూనె, పిండితే చుక్కలకు దార కారుతుంది. కర్రీ పాయింట్ నుంచి ఫ్రై తెచ్చుకుంటాం, అంత నూనె మాయమే. ఎంత వాడారో ఏం నూనె వినియోగించారో కూడా తెలియదు. కరకరలాడుతుంది, నోటికి రుచిగా ఉందో లేదనేది చూస్తున్నాం. రోజుకి ఎంత నూనె వాడాలంటే అండి, మనిషికి రోజుకి 20 మిల్లీలీటర్లు వాడాలి, 4 టేబుల్ స్పూన్లు పెంచకూడదంటండి. ఇంకా పుష్కర శోభతో పులకించిన త్రివేణి అంటే అండి, రీసర్వేతో భూ వివాదాలకు అడ్డుకట్ట అంటే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలిపారు. గ్రామ స్థాయి సభలలో పెట్టి అభ్యంతరాలు తెలుసుకుంటున్నామని మంత్రి అరగారి సత్యప్రసాద్ గారు తెలిపారు. ఇంకా మద్యం కుంభకోణం పాత్రధారి సూత్రధారి జగనే అని దుకాణాల అద్దెల పేర్లతో 671 కోట్ల దోపిడీ జరిగిందంటండి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు తెలిపారు నిన్న. ఇంకా టీటీడీ ట్రస్టులకు 1.40 కోట్ల విరాళం అందించిన ప్రవాస భారతీయుడు అండి. హత్య కేసులో నేరస్తుడికి ఉరిశిక్ష అంటండి. 185 మంది బీసీ విద్యార్థులకు ప్రోత్సాహాలండి. వీరిలో 22 మందికి నగదు బహుమతులు, మిగతా వారికి జ్ఞాపికలు, ప్రశంసా పాత్రలు. 10 ఇంటర్ ప్రతిభావంతులకు సత్కారం జరిగిందండి అన్న. ఇక 18న ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం. త్వరలో ప్రధానితో తాంజింగి మ్యూజియం ప్రారంభోత్సవం అండి చింతలపల్లిలో. మీ పిటిషన్కు విచారణత లేదని సజ్జల భార్గవరెడ్డి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. ఇంకా కెమెరా కన్ను ఆపదల దన్నంటండి. బాంబుల దాడులు, భూకంపాలు, ఇతరతర ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ సమస్యకు విక్టిమ్ లొకేటర్ కెమెరా పరిష్కారం చూపుతుందంటండి. ఇంకా దక్షిణాసియాపై ట్రంప్ పెత్తనం సాగదని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు తెలిపారండి. వైకాపా నేత వంశీకి మళ్ళీ వైద్య పరీక్షలు చేశారంటే నిన్న. ట్రంప్ వ్యాఖ్యలపై కంగనా పోస్ట్ అంటే నడ్డా సూచనతో కాసేపటికి తొలగింపు. అణగారిన జనాభా భయంతోనే కులగణనకు మోడీ అంగీకారం అంటండి. బీహార్లో విద్యార్థులతో రాహుల్ గాంధీ అదానీ అంబానీ కోసమే ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుందని విమర్శ. ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ అంటండి. ఇంకా చేపల రవాణాకు డ్రోన్లు వాడండి మత్స్య పరిశ్రమకు పురోగతిపై సమీక్షలో మోడీ గారు తెలిపారండి. టర్కీలో భూకంపం అంటండి. టర్కీ హజార్లకు పర్యాటకులు బంద్ అంటండి. ఇంకా సరిహద్దు జిల్లాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయండి. జమ్మూ కాశ్మీర్లో ఉక్రెయిన్ శాంతి చర్చలకు పుతిన్ గైహాజరు. ఇస్తాంబుల్ చేరుకున్న జెలెన్స్కీ. తీస్తాపహార్ పేరుతో భారీ విన్యాసాలు అంటండి నిన్న. ఢిల్లీని కప్పేసిన ధూళి. కార్మికుల సంఘం సమ్మె వాయిదా పడిందండి ఢిల్లీలో. రాజరికం చూపించకండి విభేదాల జంటకు సుప్రీంకోర్టు సూచించిందండి. మధ్యవర్తంతో సమస్యను పరిష్కరించుకోవాలని హితవు చేసిందండి. పాక్ నుంచి పూణే వ్యాపారికి బెదిరింపులు అంటండి. టర్కీ యాపిల్స్ బహిష్కరణ కారణం. పాక్ను సమర్థించిన ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యేపై ఎన్ఐఏ కేసు నమోదు చేసిందండి అన్న. ఇంకా ట్రంప్ సున్నా సుంకాల వ్యాఖ్యపై ప్రధాని మోడీ మౌనం ఎందుకని ప్రశ్నించిన కాంగ్రెస్. చీనా వంతెనపై రైలు పరుగులు అంటండి. వక్ఫ్ సవరణ చట్టంపై 20న సుప్రీంకోర్టులో విచారణ. తాత్కాలిక ఉపశమన అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వెల్లడించారండి. దివ్యాంగ సంబంధం సమాచారం పొందేందుకు ఏఐ చాట్ బోట్ అభివృద్ధి చేసిన ప్రభుత్వం అండి. ఇక ఆ భారతీయ విద్యార్థిని విడుదల చేయండి అని హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో అమెరికాలో అరెస్ట్ అయిన భారతీయ విద్యార్థిని విడుదల చేయాలని కోరారండి. ఇక గాజాను అమెరికా తీసుకోవాలని, దాని స్వేచ్ఛ మండలిగా ప్రకటించాలని పశ్చిమాసియా ప్రకటనలో ట్రంప్ గారు తెలిపారండి. రోడ్లపైన చెత్త వేయడానికి వీల్లేదని 52 క్లస్టర్లో వ్యర్థాల గ్రేడింగ్ అంటండి. చెత్త నిర్వహణపై పంచాయతీలకు అవార్డులు. సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారండి. జస్టిస్ గవాయ్ గారికి చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలిపారండి. ఇంకా ఈ సెట్లో 93.26% మంది ఉత్తీర్ణత సాధించారండి. ట్రేడింగ్ పేరిట 1.16 కోట్లు మోసం చేశారంటండి. టీటీడీ కేంద్ర కార్యాలయం బాధితుడి ఫిర్యాదు. కుల ధృవీకరణ పత్రాల్లో 6 వయసులుగా నమోదు చేయండి అని తెలిపారండి. ఇక్కడ ఆర్టీసీ నిఘా విభాగానికి ఐపీఎస్ అధికారిని నియమించండి అని ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించిందండి. శ్రీధర్ రెడ్డి, దిలీప్ బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఆదేశాలంటే
ఏపీ భవన్ వెనక వైపు ఉన్న బాలాజీ మందిరం కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టు స్టేటస్ కో అండి. ఇంకా అక్రెడిట్ విధానాల రూపకల్పనకు మంత్రుల కమిటీ వేశారండి. పాక్తో ద్వైపాక్షిక సంబంధాలు, దానిలో ఎలాంటి మార్పులు లేవని, ఉగ్రవాదం పైన అయితేనే పొరుగు దేశంతో చర్చిస్తామని జయశంకర్ గారు తెలిపారండి. పీఓకే అప్పగించుకుంటే మరిన్ని యుద్ధాలు తప్పవని కేంద్ర మంత్రి అటీవలే స్పష్టీకరణ చేశారండి. నిన్న భారత్ పాక్ ఘర్షణ ఆపింది నేనే అని మరోసారి ట్రంప్ గారు చెప్పుకున్నారండి. రాజ్నాథ్ వ్యాఖ్యలను విమర్శించిన పాక్ ప్రొఫెసర్గా కొత్త బాధ్యతలు అంటండి. మాజీ సీజే జస్టిస్ డివై చుండ్రు. చార్ధామ్ యాత్రకు తగ్గిన భక్తులు అంటే గత ఏడాదితో పోలిస్తే 31% తక్కువ. పహల్గామ్ ఘటన పాక్తో ఉద్రిక్తుల పరిస్థితుల కారణం అంటండి. పాఠశాలలో మధుమేహ అవగాహన బోర్డులు అంటండి సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా 18% బిల్లులకు 3 నెలలకు పైగా సమయం ఉందంటండి. గవర్నర్ వద్ద పెండింగ్పై పిఆర్ఎస్ సంస్థ నివేదిక. సముద్ర జలాల శుద్ధికి దేశీయ పరిష్కారం అంటే అభివృద్ధి చేసిన డిఆర్డీఓ. క్షమాపణ చెప్పండి అని మధ్యప్రదేశ్ మంత్రి విజయ్కు సుప్రీం ఆదేశించిందండి, కర్నల్ సోఫియా గారికి. ఇక మీరే పర్యవేక్షించాలని పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాదాలను ఐఐఏ సంస్థ పరిధిలోకి తీసుకోవాలని రాజ్నాథ్ గారు కోరారండి. ఇక లీకేజ్ జరగలేదని ఐఐఏ తెలిపిందండి నిన్న అణుశక్తి గురించి. ఇక ప్రైజ్ మనీ 30 కోట్లు అంటండి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ ఐసీసీ పెంచింది. డిఎస్సికి 5.67 లక్షల దరఖాస్తులు అంటండి. ఎవరు సుప్రీం అని ఇక్కడ బ్యానర్ వార్త చేశారండి. బిల్లుల ఆమోదానికి గవర్నర్ రాష్ట్రపతికి గడువు ఎలా విధిస్తారని సుప్రీంకు 14 సూటి ప్రశ్నలు స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారండి. గవర్నర్ ఆమోదించుకున్న బిల్లులు చట్టంగా అమలు చేయొచ్చా అని గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను అసాధారణ అధికారాలతో సుప్రీంకోర్టు పడేయచ్చా అని బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో రాజ్యాంగబద్ధంగా గవర్నర్కు ఉన్న ఆప్షన్లన్నీ రాష్ట్రపతి వివరించిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సూచనలు సలహాలు కోసం ఖచ్చితంగా సంప్రదించాలా? చట్టబద్ధంగా మారబోతున్న బిల్లులోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇచ్చేయచ్చా? అలాగే రాజ్యాంగంలో కాల వ్యవధి ప్రస్తావన లేనప్పుడు మీరెలా రాష్ట్రపతి పరిమితిని విధిస్తారని నేను ప్రశ్నించారండి ద్రౌపది ముర్ము గారు. ఇటీవల రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ గరిష్టంగా 3 నెలలు ఆమోదించడానికి తిప్పి పంపించడం చేయాలి. ఒకవేళ బిల్లులను రాష్ట్రపతి ప్రభుత్వానికి వెనక్కి పంపాలి, లేకుంటే అందుకు తగ్గ కారణాలు పేర్కొనాలి. గవర్నర్ ఆలస్యపూరిత చర్య న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని రాజ్యాంగ అధికారం 142 ద్వారా న్యాయ సమీక్ష అధికారం మాకుందని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందండి. సుప్రీంకోర్టుకు ప్రశ్నించిన ద్రౌపది ముర్ము గారి గురించి ఇక్కడ వేశారండి. తర్వాత విచారణ పేరుతో వేధింపులు అంటండి. న్యాయస్థానం ఉత్తర్వులు సిట్ బేఖాతారు. ఏకంగా 13 గంటల పైగా విచారణ, అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారంటూ మానసికంగా ఒత్తిడి చేశారంటండి ఆయనని. రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పట్ల సిట్ తీరిదంటండి. మద్యం విధానంపై ముందస్తు బెయిల్పై సుప్రీంలో నేడు విచారణ. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఇప్పటికే అరెస్టు నుంచి తాత్కాలిక ఊరట. బాలాజీ గోవిందప్ప అరెస్టు పైన తేలుస్తామన్న ధర్మాసనం గారంటే. తర్వాత అమెరికా ఉత్పత్తులకు భారత్లో 0 ట్యాక్స్ అంటండి. ఇండియాని ఆఫర్ ఇచ్చిందని సంచలన ప్రకటన చేసిన ట్రంప్ అధ్యక్షుడు అంటండి, అమెరికా అధ్యక్షుడు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసిన భారత్లో ఐఫోన్లు తయారు చేయొద్దని యాపిల్ సంస్థకు ట్రంప్ సలహా ఇచ్చారండి నిన్న. జూన్ 5 నుంచి తొలకరి పలకరింపు అంటండి. రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయంటండి. జూన్ 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతా విస్తరిస్తాయంటండి. ఇంకా ప్రీ ప్లాన్తోనే ఆ చెట్లు ధ్వంసం చేశారు, లాంగ్ వీకెండ్ చూసుకుని ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారా అని పర్యావరణ అనుమతులు తీసుకున్నారని, మీరు అక్కడ పారిశ్రామిక పార్క్ నిర్మిస్తారా కదా ఇంకా నిర్మిస్తారనేది అప్రస్తుతం. గచ్చిబౌలి కేసులో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం అంటండి. ఇంకా రేణిగుంటలో 24 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారంటండి నిన్న. ఇక ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, నేటి నుంచి 2 వరకు నిర్వహణ, అప్పటి వరకు నిషేధం సడలింపు. 5 ఏళ్ళు ఒకచాట పని చేస్తే స్థానచలనం తప్పదు. వ్యక్తిగతంగా అభ్యర్థన చేసుకునే వారు అర్హులు అంటండి. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా ధాన్యం రైతుల నిరసన అంటండి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డెక్కిన రైతుల నిరసనలో ట్రాక్టర్తో భారీ ర్యాలీ అంటండి, ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటే కూటమి ప్రభుత్వం ఆగ్రహం చెక్ చేశారంటండి. ఇంకా దిగజారిన ధాన్యం కొనుగోళ్ళు అంటే విమర్శలతో వెల్లువెత్తుతున్న కథలను ప్రభుత్వ యంత్రాంగం. భారత్ మామిడి డాలర్ల పంట అంటండి. అమెరికాకు పెరుగుతున్న ఎగుమతులు. భారత్ నుంచి మామిడి ఎగుమతుల్లో ప్రస్తుతం 4వ స్థానంలో అమెరికా, త్వరలో 2వ స్థానానికి అంటండి. ప్రారంభంలోని ఎగుమతులు 1.45 టన్నులు అంటండి. 5 ఏళ్లలో 2130 టన్నులకు పెరుగుదల అంటండి.
ఇంకా అన్ని గ్రామాలు స్వచ్ఛందంగా మలచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. టీడీపీ మహిళా నాయకురాల నుంచి రక్షణ కల్పించండి అని ఆళ్లగడ్డలో ఎస్పీని వేడుకున్న చికెన్ వ్యాపారులు. స్టడీ సర్కిల్ డైరెక్టర్గా ప్రసన్న వెంకటేష్ అంటండి. ఇంకోసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. భారత్ సూపర్ ఆఫర్ అంటండి. అమెరికా సరుకులపై సుంకాలు మొత్తం ఎత్తివేస్తారని ముందుకు వచ్చిన భారత్ అంటండి. ఆ మేరకు ఒప్పందానికి సిద్ధమైందని ట్రంప్ గారు మరో సంచలన ప్రకటన చేశారండి. భారత్ బదులు అమెరికాలో ప్లాంట్లు నిర్మించాలని యాపిల్కు సూచన. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేందుకు సహాయం చేశాను వెల్లడి. ఏమీ ఖరారు కాలేదని భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు నడుస్తున్నాయని ముందే తీర్పులు ఇవ్వటం అపరికృత అంటండి. విదేశాంగ మంత్రి జయశంకర్ గారు తెలిపారు. సింధూర్ నిలిపివేతకు ట్రంప్ ప్రకటనకు సంబంధం ఉందా అని జయరాం గారు తెలిపారండి. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడమా అని ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రశ్నించిన 14 ప్రశ్నల గురించి రాశారండి. ఇక రాష్ట్రంలో పరిశ్రమలు జోరంటండి. 3,271 కోట్లు, 3,371 ఉద్యోగాలు అంటండి. తయారీ, పర్యాటక, ఇంధన రంగాల్లో 19 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారండి. సుప్రీంకోర్టును రాష్ట్రపతి వివరణ కోరడమని, ఇది సుప్రీంను సవాల్ చేయడమే అని బీజేపీ ఇతర రాష్ట్రాల అసెంబ్లీలను సమ్మింపు చేయాలని కేంద్రం యోచన అంటండి. తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ధ్వజమెత్తారండి. చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు మీకు అభ్యంతరం ఏమిటని కేంద్రాన్ని నిలదీసిన వామపక్షాలు. ఇంకా సంపదపై సోకాలని జగన్ రాతలంటండి. ఆదాయం తగ్గిందంటూ అబద్ధాలు. 2023-24లో 10,000 కోట్ల రెవెన్యూ గ్రాంట్ అంటండి. ఆర్థిక సంఘం నిధులు వచ్చేది అప్పుడే. అవి మినహాయిస్తే రాబడి 1,60,000 కోట్ల 813 కోట్లు అంటండి. 2024-25లో 168,443 కోట్లకు పెరిగిన రాబడి. ఆ పన్ను ఆదాయం వాటాలు ఎక్కువ ఏంటంటే అయినా రాబడి తగ్గిందని అబద్ధాలు రాస్తున్నారంట. మాకు కావాల్సిన ఉగ్రవాదుల చిట్ట పాక్ వద్ద ఉందని, ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకునే దాకా సింధు జల ఒప్పందం రద్దే అని జయశంకర్ గారు తెలిపారండి. ఇంకా తెలంగాణలో 22 కోట్ల ఏళ్ల నాటి రాక్షస బళ్ళి అవశేషాలు దొరికినాయంటండి. ప్రాణహిత గోదావరి లోయలో గుర్తింపు. అన్నరం వద్ద 1980లోనే అవశేషాలు సేకరించారంటండి. అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు తాజాగా ఆ డైనోసార్ వయసు నిర్ధారణ జరిగిందంటండి. రాక్షస బల్లికి మలేరి రాపాట్ కుట్టి అని నామకరణం చేశారంటండి. పాక్ చేతిలో అణ్వాయుధాలు క్షేమం కాదని వాటిని IAEA పరిధిలోకి తేవాలని రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారండి. 2035 నాటికి వచ్చే కొత్త కార్లన్నీ డ్రైవర్లెస్ అంటండి. టెస్లా AI సాఫ్ట్వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అశోక్ తెలిపారండి. సముద్రపు నీటిని డీశాలినేషన్లో ముందడుగంటండి. స్వదేశీ సాంకేతికత అభివృద్ధి చేసిన DRDO. పాక్లో రేడియేషన్ లీక్ అవ్వలేదని చెప్పారండి. కాల్పుల విరమణ కొనసాగింపు అంటండి. ఈ నెల 18న మళ్ళీ భారత్ పాక్ DGMOలు భేటీ. ఎన్కౌంటర్లో 3 జైషే ఉగ్రవాదులు హతం అంటండి. ఇంకా కర్నూలు సోఫియాకు క్షమాపణ కోరండి అని మంత్రి విజయశాఖకు సుప్రీంకోర్టు ఆదేశించిందండి. ఒకసారి ఆంధ్రప్రభలు చూద్దాం. బదిలీలకు పచ్చ జెండా అంటే నేటి నుంచి జూన్ 2 వరకు కొనసాగుతుందని ప్రక్రియ. నిషేధం తొలగింపు, మార్గదర్శకాలు విడుదల. 5 ఏళ్ల పాటు ఒకే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ బదిలీ కాక తప్పదంటండి. 5 ఏళ్ల గరిష్ట పరిమితి వర్తించిన వారి నిబంధనలకు లోబడి ఐచ్ఛిక బదిలీ కోరేందుకు వెసులుబాటు ఏంటండి. వచ్చే ఏడాది 31 లోపల పదవి విరమణ చేసే ఉద్యోగులు మినహాయింపు. మీకెందుకు అభ్యంతరం అంటండి. గవర్నర్లు సృష్టించే అడ్డంకులు కేంద్ర చట్టబద్ధం చేయాలనుకుంటుందా? బీజేపీ ఇతర రాష్ట్రాల శాసనసభలను సమీంపు చేయాలని చూస్తుందా అని రాష్ట్రపతి లేఖపై తమిళ సీఎం స్టాలిన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఇక 18 నెలల్లో అసెంబ్లీ భవనం అంటండి. L&T సంస్థతో ఒప్పందం. పారిశ్రామిక పరుగులు చేస్తుందంటండి. కొత్త పాలసీపై దేశ విదేశీ సంస్థల ఆసక్తి. ఎనర్జీ, టూరిజం, IT, ఎలక్ట్రానిక్ రంగాల్లో 35,000 మందికి ఉపాధి అంటండి. ఇక అమరావతికి 2,100 కోట్లు విడుదల చేశారంటండి. CRDAకు పాలనాపరమైన అనుమతులు. పుంజుకుంటున్న పునర్నిర్మాణ పనులు అంటండి. భారీగా తరలికి వస్తున్న కాంట్రాక్ట్ సంస్థల కార్మికులండి. ఇంకా రెడ్ బుక్ మరవనని, అలసత్వం వద్దని, 5 ఏళ్ళు నరకం అనుభవించాం, అవమానాలు మర్చిపోవద్దని DSC ఆపేందుకు సుప్రీంకోర్టు వరకైనా వెళ్లారని సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. ఇక అడ్మిషన్ల టార్గెట్ అంటే కార్పొరేట్ గురువుల వేట. ప్రతి టీచర్కు 15 మంది విద్యార్థులు చేర్పించాల్సిందంటే, లేదంటే ఉద్యోగం హుష్కాకి అంటండి. ఏ వీధిలో చూసిన ప్రైవేట్ స్కూల్ టీచర్లు అంటండి. సర్కారు బడిలో పెరిగిన ఉత్తీర్ణత ఫలితంగా ప్రైవేట్ పాఠశాలలో తగ్గుతున్న అడ్మిషన్లు. గురువుల మెడపై కత్తి అంటండి. కార్పొరేట్ విద్యా సంస్థలు చేసే రాజకీయాలు రాజారండి ఇక్కడ. కట్టుకథల ట్రంప్ అంటండి. శాంతిదూత అవతారం ఎత్తేందుకు నానా తంటాలు పడుతున్నారంటే ఆయన. అడుగడుగున ప్రగల్భాలు, అబద్ధాలు, కాల్పులు విరమట, ఘనత తనదే చాటింపు. తాజాగా భారత్ జీరో సుంకాల ప్రతిపాదన అంటూ కట్టుకథ. ఇండియాలో యాపిల్ ఫోన్లకు ట్రంప్ మోకాలడ్డు. CEO టిమ్ కుక్కు బెదిరింపులు అంటండి. ఎత్తుల జిత్తులతో స్వలాభం కోసం ట్రంప్ పాకులాట.
అస్థిర నిర్ణయాలతో వాణిజ్య యుద్ధం, అది అమెరికాకి భారీ నష్టం అంటండి. ట్రంప్ ఫ్యామిలీతో పాక్ క్రిప్టో డీల్ అంటండి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కీలక పరిణామం. ట్రంప్ వారసులు 60% మాట ఉందంటండి. డీల్లో పాల్గొన్న పాక్ ప్రధాని, ఆర్బీ చీఫ్, ఆర్థిక మంత్రి అంట. ఇక టెక్కీలకు శుభవార్త అంటే క్యాంపస్ ప్లేస్మెంట్లకు సిద్ధమవుతున్న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చే నెలలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలో 70,000 మంది ఎంపిక చేసుకునే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ప్రణాళిక అంటండి. ఒక్క టీసీఎస్లోనే 42,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటన ఇచ్చిందంటండి. ఇంజనీరింగ్ కాలేజీలకు, వర్సిటీలకు లేఖలు రాసిన కంపెనీలు. ఇక వంశీపై మరో కేసు అంటండి. నకిలీల పట్టాల పంపిణీ వ్యవహారంలో పీటీ వారెంట్. నూజివీడి కోర్టులో నేడు హాజరు. మరోవైపు రిమాండ్లో వంశీకి తీవ్ర అస్తవ్యస్తండి. ఆసుపత్రులు వైద్య పరీక్షల అనంతరం తిరిగి తీసుకెళ్తున్నారంటండి ఆయన్ని. ఇంకా పుల్వామా ఎన్కౌంటర్లో 3 జైషే ఉగ్రవాదులు హతమటండి. భారత్ బంగా సరిహద్దుల్లో ఉగ్రమూకలు హెచ్చరించిన భారత నిఘా వర్గాలండి. ఇక సార్ ఈనాడులో మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. ఐఫోన్ తయారీ ఏమవుతుందని టిమ్ కుక్ భారత్లో విస్తరణ ఆపండి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించారండి. పెట్టుబడులు కొనసాగుతాయన్న యాపిల్ అధికారులు. భారత్లో యాపిల్ ప్రణాళికలు యథాతథం అంటండి. ట్రంప్ వ్యాఖ్యల అనంతరం భారత ప్రభుత్వ అధికారులు యాపిల్ ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడారు. భారత్లో యాపిల్ పెట్టుబడుల ప్రణాళికలు యథాతథంగా ఉంటాయని, తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రంగా భారతే ఉంటుందని వారు ప్రభుత్వ వర్గాలకు వెల్లడించారంటండి. టారిఫ్ ఎత్తివేస్తామని భారత్ చెప్పిందని ట్రంప్ గారు చెప్పారండి ఇక్కడ. కానీ భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత్ తెలిపిందండి. 5 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు అంటే మళ్ళీ 25,000 పాయింట్ల పైకి నిఫ్టీ అంటండి. 2 రోజుల్లో 9 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. ఎఫ్ఐఐ కొనుగోళ్లు 5,393 కోట్లు అండి. డిఐ విక్రయాలు 1,668 కోట్లు అండి. ఇంకా ఎన్సీసీ లాభం 254 కోట్లు అంటండి. మోసపూరిత వెబ్సైట్ల కట్టడికి ఎయిర్టెల్ సొల్యూషన్ ఒకటి తీసుకొచ్చిందంటండి. ఇక సౌత్ ఇండియా బ్యాంక్ లాభం 372 కోట్లు అండి. ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సగటున 65% బోనస్ అంటండి. ఇంకా అవసరాలకు సరిపడా పంచదార నిల్వలు ఉన్నాయంటండి మన దగ్గర. తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలంటండి. ఏప్రిల్లో 5.1% నమోదు. ఇంకా ఐకేఎఫ్ ఫైనాన్స్కు పిఈ సంస్థల నుంచి 1,465 కోట్లు అంటండి. హైదరాబాద్కు చెందిన బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ ఐకేఎఫ్ సంస్థకు 1,465 కోట్లు వచ్చినాయి అంటండి. తర్వాత కార్ల విక్రయాల్లో 4% వృద్ధి జరిగిందంటండి. అపోలో ఫార్మసీ ఎస్బీఐ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అంటండి. లుపిన్ లాభం రెట్టింపు అయిందంట. ఇక 1,00,000కు పైగా ఎన్ఎస్సి వాటాదారులు అంటండి. 187 అంకురాలకు పన్ను మినహాయింపు జరిగిందంటండి స్టార్టప్స్కి. ఇంకా ఫోన్ కాల్ మధ్యలోనే ఆగుతుందా అని 89% వినియోగదారులు వెల్లడించారంటండి. లోకల్ సర్కిల్స్ సర్వే చేసిందండి నిన్న. ఇంకా 19% పెరిగిన ఐటీసీ హోటల్స్ లాభం అండి. ఇక మున్సిపల్ బాండ్లకు సెబీ రేటింగ్ అంటండి. ఇంకోసారి నోటిఫికేషన్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చిల్డ్రన్స్ హోమ్లో అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ప్రతిపాదిక కింద పోస్టుల భర్తీకి అర్హత గల మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతండి. మొత్తం సంఖ్య 20 అండి. దరఖాస్తు ఫీజు 250 రూపాయలు. ఇంకా అప్రెంటిస్ పోస్టులు అంటండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీస్ డివిజన్ పరిధిలో 9 రీజియన్లు కింద పేర్కొన్న టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్లో అప్రెంటిస్ దరఖాస్తులు కోరుతుందండి. మొత్తం 1,770 ఆన్లైన్ల దరఖాస్తు చేసుకోవాలండి. 2 జూన్ లాస్ట్ డేట్ అండి. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ అంటండి. జనవరి 2026లో ప్రారంభమయ్యే 54వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు కోరుతుందండి. ఇంకా ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలో 128 ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఉన్నాయంటండి. ఒకసారి అప్లై చేసుకోండి. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో 20 పోస్టులు అండి. డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంకా డిఆర్డీఓలో 21 మంది సైంటిస్ట్ పోస్టులు అంటండి. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు కావాలండి. ఇవన్నీ రోజు వాటిలోని విశేషాలు. ఇక కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.